బలంగా స్ట్రాంగ్గా బాగుంది కాబట్టి దానికి గ్రోత్ రెగ్యులేటర్లు అవసరం లేదు, దీనికి అవసరం కాబట్టి ఈ 3 బాబాయ్ గారికి ఇస్తున్నాను. సో ఇదైతే మనకి ఇదేంటి మన భైరవ B9 చాలా ఆరోగ్యంగా ఉంది, బాగుంది. అంటే ఇక్కడ ఇదో ఎర్రగలస నేలలు, ఇందులో మనం చేయగలిగితే 40 క్వింటాలు ప్రతి కాయ ఒరిజినల్గా ప్యూర్ క్వాలిటీతో తీసుకోవచ్చు. ఇటువంటి నేలలు. బ్లాక్ సాయిల్ ఏంటంటే కొంచెం లేట్గా చూసుకోవాలి, లేట్గా ప్లాంటేషన్ చేసుకోవాలి, లేట్గా చేయాలి, కొంచెం స్ట్రాంగ్గా కూడా చేయాలి బ్లాక్ సాయిల్స్కి. ప్రతి మొక్క ఆరోగ్యంగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది నాకు కూడా వచ్చినందుకు. సూపర్ అండి, సూపర్ డూపరు. త్రిప్స్ ఎఫెక్ట్ లేదు, తెల్లదోమ ఎఫెక్ట్ కూడా లేదు. బట్ అదనంగా పోలీస్ అంటే అన్నీ ఉంటాయి కాబట్టి ఇబ్బంది లేదు. మన దాంట్లో పోలీస్ రేటు తక్కువే కాబట్టి. ఎన్ని ట్యాంకులు పడుతున్నాయి బాబాయ్? 8 పడతాయి. 8 అంటే ఇక 100 గ్రాములు పోలీసు సరిపోయింది మనకి. ఇది ఒక పావు ప్రైడ్, ఒక పావు, ఇది ఒక టబోలి, ఒక 30 ml. ఇది పెట్టేసి ఇది ఒక బకెట్లో కలిపేసుకో, ఇది ఒక బకెట్లో కలుపు, 3 బకెట్లో కలుపు, ఎందుకైనా మంచిది. కలిపి ఇక చిన్నగా రేపు సాయంత్రం కొట్టేసాయి. ఈ వర్షాలు చూసి రేపు సాయంత్రం మిస్ అయితే ఎల్లుండి ఉదయం కొట్టు. సాయంత్రం అంటే నైట్ వర్షం పడుతుంది కదా, మళ్ళీ ఉపయోగం ఉండదు. ఈ రేపు ఒక్కరోజు ఆగి రేపు సాయంత్రం నైట్కి వర్షం లేదనిపిస్తేనే రేపు సాయంత్రం కూడా, అయితే ఎల్లుండి పొద్దున్నే కొట్టేసేయండి. సరేనా బాబాయ్? ఓకే, థ్యాంక్ యూ బాబాయ్. ఈ మందులు తీసుకోండి, ఫోటో తీసుకున్నాను, ఆడిస్తాలే కంటిన్యూనా. సో ఇదండి రైతులు మీరు గమనించుకోవాలి. తెల్లదామని మీరు ఒక 65 రోజులు తెల్లదామని రాకుండా చూడండి. అంటే వస్తుంటుంది కాబట్టి దాని కంట్రోలింగ్ అనేది ఇంపార్టెంట్. మన దాంట్లోకి వచ్చేసరికి లానో అనేది మనకి సుమిటోమో నుంచి పైరిఫ్రాక్సిఫెన్ 10% ఈసీ కాబట్టి దుమ్ము సుడైపోద్ది. పైరిఫ్రాక్సిఫెన్ తెల్లదామ స్పెషల్ లేదు మనకి. కొంచెం డైపెంజరాన్ కూడా అవసరం, నీడ్. అంటే బయోస్టాడ్ నుంచి చెప్తాను మీకు, వేరియేషన్ చెప్తాను ఇప్పుడు. ఇది లానో, ఇది ఇక తెల్లదామ, అంటే అన్ని ఆల్ ఇన్ వన్. అంటే ఒక త్రిప్స్ తప్ప తెల్లదామ, పచ్చదామ, పేనుబంక, గుడ్లు, తల్లులు, పిల్లలు అన్నీ పోతాయి దీనికి. ఇది కూడా దీంట్లో 2 టెక్నికల్ ఉంటాయి. ఇదే టెక్నికల్ ఇందులో ఉంటుంది 8%. డైపెంజరాన్ అదనంగా ఉంది. ఎందుకు మరి ఎట్లా అంటే డైపెంజరాను మీకు తెలుసు, డైపెంజరాన్ తెల్లదామ పోవడంతో పాటు కొంచెం గ్రోత్ వచ్చింది, కొంచెం మంచి మెద్దనం వచ్చింది. మొక్కలకు ముదుగ్గా ఉండి గ్రోతింగ్ అయి లేననుకున్నప్పుడు ఇట్లాంటి దాన్ని సిఫార్సు చేసుకొని ప్లాన్ చేసుకొని కొట్టాలి. అటు పైరిఫ్రాక్సిఫెన్ ఉంది, దీనివల్ల ఓన్లీ మనకి ఏదైతే పెస్ట్ ఉందో రసం పీల్చుకోవడం అవే చచ్చిపోతాయి, గ్రోతింగ్ అనేది అనిపించదు. బట్ డైపెంజరాన్ ఉంటేనే గ్రోతింగ్ అనేది కనిపించింది, మెత్తటి మంచి ఎగురు బాగా వస్తుంది ఈ పెగాసిస్ టెక్నికల్కి. సో అందుకనే ఈడేం చేశాడంటే డైపెంజరాను పైరిఫ్రాక్స్ 2 కలిపించాడు, కొద్దిగా డోస్ తగ్గించి. డైపెంజరాన్ అంటే పెగాసిస్ 30%, పైరిఫ్రాక్సిఫెన్ 8%. ఇదేమో ఒక 10% ఈసీలో, ఇది ఎస్సీ ఫార్మేషన్లో. మీకు అర్థమయ్యే ఉంటుంది. సో చెప్పే కదా, ముదుగుంటేనేమో ఇది, ముదుగు లేకుండా కొంచెం యావరేజ్గా మాకు స్టడీగా ఉంటే చాలనుకుంటే ఇది.